వరలక్ష్మి వ్రతం ఉపవాస నియమాలు, పూజా కిట్ మరియు వ్రత విధి. వరలక్ష్మి వ్రతం ఉపవాస నియమాలు చాలా కఠినమైనవి మరియు ఈ వ్రతాన్ని ఎక్కువగా వివాహిత స్త్రీలు, సుమంగళులు తమ భర్త, పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ఆచరిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజించడం అంటే అష్టలక్ష్మిలను పూజించినట్లే. సంపద, భూమి, జ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతృప్తి మరియు బలం అనే 8 దేవతలు. వరలక్ష్మి వ్రతం అనేది హిందూ పండుగ. ఇక్కడ ఎక్కువగా మహిళలు, విష్ణువు భార్య అయిన భక్తులు లక్ష్మీదేవిని పూజిస్తారు. వరలక్ష్మి వ్రతం పండుగ ఈ సంవత్సరం జూలై 31 శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుపుకునే ముఖ్యమైన హిందువుల పండుగ. వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలు అష్టలక్ష్మిలను లేదా అష్టలక్ష్మిలను పూజిస్తారు. ఆదిలక్ష్మి రక్షకురాలు, ధనలక్ష్మి సంపద దేవత, ధైర్యలక్ష్మి ధైర్య దేవత, సౌభాగ్యలక్ష్మి సమృద్ధికి దేవత, విజయలక్ష్మి విజయదేవత, ధాన్యలక్ష్మి పోషణ దేవత, సంతానలక్ష్మి సంతాన దేవత, విద్యాలక్ష్మి జ్ఞానానికి దేవత. వరలక్ష్మి వ్రతం పూజా కిట్. పూజకు కావలసిన వస్తువులు: హరిద్ర, కుంకుమ, సింధూరం, అక్షత, చందనం, వస్త్రాలు, దొరగ్రంథి, యజ్ఞోపవీతం, కర్పూర, అగరబత్తీలు, పూజ గంటకు పీఠం, ధియా, శ్రీ వరమహాలక్ష్మికి పీఠం, శ్రీ వరమహాలక్ష్మి విగ్రహం, శ్రీ వరమహాలక్ష్మి ముఖవాదం, కలశ, పంచపాత్ర, తాజా ఫలాలు, స్వీట్లు, పువ్వులు మొదలైనవి. వరలక్ష్మి వ్రతం పూజా విధి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి గంగాజలం అంటే పవిత్ర జలంతో పూజా ప్రాంతాన్ని శుద్ధి చేయండి. దీని తరువాత పూజా వేదికపై వరలక్ష్మి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచండి. లక్ష్మీదేవిని కొత్త బట్టలు, నగలు, కుంకుమ మరియు పూలతో అలంకరించండి. దేవతకు అక్షత, చందనం, కుంకుమ, సింధూరం సమర్పించండి. దేవతకు తాజా పండ్లు, స్వీట్లు మరియు నీటిని సమర్పించండి. దీపం, కపూర్ మరియు అగరబత్తీతో లక్ష్మీ హారతి చేయండి. ఈ రోజున ఏమీ తినకుండా ఉండటం మంచిది మరియు భక్తులు అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉండాలి. వరలక్ష్మి వ్రతం ఉపవాస నియమాలు. వరలక్ష్మి వ్రతం ఆచరించాలనుకునేవారు ఈరోజు భోజనం చేయకుండా ఉండాలి. వరలక్ష్మి పూజకు ముందు ఏమీ తినకూడదు. ముందుగా వరలక్ష్మి పూజ చేయండి. లక్ష్మీ ఆరతి చేయండి. కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ప్రసాదం పంపిణీ చేయండి. రాత్రి వరలక్ష్మి ఆరతి అర్చన చేసిన తర్వాత పండ్లు తినవచ్చు. పరాణ చేసిన తర్వాత మరుసటి రోజు భోజనం చేయాలి. వరలక్ష్మి వ్రతం మంత్రం. సంస్కృతంలో మంత్రం: పద్మసనే పద్మాకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ఇంగ్లీష్లో మంత్రం: పద్మాసనే పద్మాకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ సర్వదా. మంత్రం అర్థం: ఆమె కమలంలో కూర్చునేది, ఆమె కమలాన్ని పట్టుకున్నది, ఆమె సమస్త లోకాలు ప్రార్థించేది, నారాయణుడికి ప్రియమైన దేవత, నాపై
మంచి చూపు చూపించు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.